మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు జూన్ నెల 2025 నుండి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార పక్ష ఫలితాలు, అంటే ఈ 15 రోజుల దాన్ని పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించారు. సింహరాశి వారికి 16వ తారీఖు 6వ నెల 2025 నుండి 30వ తారీఖు 6వ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సింహరాశి వారికి జన్మంలోనే కుజుడు కేతు సంచారం. వీరిద్దరూ ఇంచుమించుగా ఒకలాగే ఉంటుంది. వీళ్ళిద్దరి యొక్క ఇచ్చేటటువంటి ఫలితాలు మంచి జాగాలో కానివ్వండి, మంచి స్థలంలో కానివ్వండి, చెడు స్థానంలో కానివ్వండి. ఎందుకంటే శాస్త్రమే చెప్తూ ఉండదు అన్నమాట, కేతు కుజివత్తు అనేసి. అందుచేత ఇక్కడ జన్మంలో 2 రాశులు, వీళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి రాశులు, ఒకే రకమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి 2 రాశులు ఇక్కడ కలిసి ఉండటం అనేది వారికి సరి అయినటువంటి ఆలోచన రాకపోవటం, దుష్ట స్వభావాన్ని, అదే చెడు వైపుకి మనసు ఎక్కువగా ఆకర్షితులు అవ్వటము, లేదు కొంతకాలం పాటు ఏదో చిన్నప్పుడు తెలియక కొన్ని అలవాట్లు ఏవో ఉంటూ ఉంటాయి, తర్వాత బాధ్యతలు ఎరిగినవి అనమాట. వాటిని బలవంతంగా వదిలించుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా ఏదో మనసు ఇక్కడ చికాకు కలిగి మరలా ఆ పాత జీవితం వైపు అట్లా మలుదామా అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. ఆ విధమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు. ఇటు కుజువుడు కానీ కేతువు కానీ కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు, చిన్నపాటి గాయాలు, వీటి ద్వారా కొంచెం ఖర్చులు, ఆదాయం తగ్గిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ జన్మంలోనే కుజుడు కేతువు ఉండటం, మాటలో కఠినత్వం, తద్వారా మిత్రుడుగా ఉన్నవాడు కూడా శత్రువు అయిపోతూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో కుజ కేతువుల యొక్క ఒక్కరే ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఒక్కరికి మరొకరు తోడు అయ్యారనుకోండి మరింత ఎక్కువ ఉండే అవకాశం. ఈ విధమైన ఫలితాన్ని కుజుడు కేతువు ఇస్తున్నారు ఇక్కడ సింహరాశి వారికి. కాకపోతే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం భార్యాభర్తల మధ్యన ఎంతో అన్యోన్యంగా ఉండేటటువంటి వారు, అణిగి ఉండేటటువంటి భార్యలు ఇప్పుడు లేరనుకోండి, ఎవరన్నా పాప పుణ్యాత్ములు ఉంటే కూడా వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళకి కొంచెం చికాకు కలిగించేటువంటి వ్యవహారం కావాలి. అలాగే కాకుండా 2-3 కలిసి ఒక వ్యాపారంలో భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నారనుకుందాం, వారిద్దరి మాట ఒకటిగానే ఉంటుంది సామాన్యంగా, కానీ ఏదో కొన్ని విషయాల్లో కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ రాహు వల్ల 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల కలిగే పరిస్థితులు ఏర్పడుతుంది. ఇకపోతే 8వ స్థానంలో శని సంచారం, దీన్ని అష్టమ శని అంటారు. శని 5 రాశుల్లో, కేవలం 3 రాశుల్లోనే ఆయన బాగా యోగించేది, కానీ 5 రాశుల వారిని 9-12లో 3 పోతే 9 రాశుల్లో బాధిస్తాడు. కానీ అందులో 5 రాశులు మరీ బాధిస్తాడు. అర్ధాష్టమం అంటే 4వ స్థానంలోను, 8వ స్థానంలోను, అలాగే 12 జన్మం ద్వితీయ ఈ స్థానాలు 5 స్థానాల్లో మాత్రం మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు శని భగవానుడు. ఇక్కడ మన సింహరాశికి అష్టమంలో ఉన్నారు కాబట్టి దీన్ని అష్టమ శని అంటారు. ఈ అష్టమ స్థానంలో ఎందుకని అంత బాధపడతాడు అంటే ఇది ఆయుస్థానం. అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుస్థానం కాబట్టి దానికి సంబంధించి కొంతమంది ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారో లేకపోతే ఆయుష్ తీరిపోయిన వారో ఎవరినో ఉన్నట్టయితే ఈ అష్టమ శని సందర్భంలో కొంతమందికి మరణం సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి దుర్వార్తలు కూడా వినవలసిన అవసరము ఈ సింహరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద దుఃఖాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది, పరాభవాలు, ఇవన్నీ ఇటువంటి అన్నీ చెడు ఫలితాలే ఇస్తూ ఉంటాడు అష్టమ స్థానంలో ఈ శనీశ్వరుడు. మరి కాబట్టి అష్టమ శని అనేటువంటిది చాలా
కొంచెం ప్రమాదకారిగానే మనం పరిగణించాలి. ఇక్కడ మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అష్టమ శనిని 15 రోజులు చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి ఈ సింహరాశి వారికి 2.5 సంవత్సరాలు అష్టమ శని ఉంటుంది. వీరు జాతకానికి చాలా కాలం ఉంటుంది కాబట్టి దీనికి విద్యులైనటువంటి వారిని, తెలుసున్నటువంటి పండితులను ఎవరన్నా సంపాదించి దానికి ఏదో రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది రోజు చేసేటటువంటి మన శ్లోకాలు ఏవో చదివితే వదిలేటటువంటిది కాదు కాబట్టి కాస్త పండితులు మీ ఊర్లో ఉన్న దగ్గరలో ఉన్నటువంటి వారినో లేకపోతే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చును. ఆ విధంగా శనికి ఏదైనా చేసుకుంటేనే బాగుంటుందని మా సూచన. ఇకపోతే 9, 10 స్థానాలలో అంటే భాగ్య, దశమ స్థానాలలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. 9, 10 స్థానాలు రెండింటిలోనూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు ఆయన. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం ఏదైనా వృత్తి వ్యాపారాలు చేసే వారికి కూడా 2 రోజుల పాటు అక్కడ కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి ఆ 2 రోజుల వృత్తి వ్యాపారాల్లో పైకి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఇంకా మంచి మంచి ఫలితాలు, ఒకదాని మించి ఒకటి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటారు. అక్కడ దాన ధర్మాలు, తీర్థయాత్రలు చేయటము, తండ్రి గారికి మీద అభిమానం మీకు పెరగటము, మీ మీద అనురాగం ఆయనకి పెరగటము లాంటివి అన్నీ జరిగేటటువంటి అవకాశాలన్నీ ఉన్నాయి. దాంతోపాటుగా 2 స్థానాల్లోనూ కూడా శుక్ర భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి సింహరాశి వారికి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తాడు. అందులో నిస్సందేహం. మీరు ఖచ్చితంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి లేకపోతే ఈ మనం చెప్పుకున్నటువంటి లలిత కళలో ఉన్న వారికి చాలా ప్లస్ పాయింట్, చాలా అనుకూలమైన కాలం. ఇకపోతే ఏకాదశి స్థానంలో బుధుని యొక్క సంచారము 23వ తారీఖు వరకు, తదుపరి వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం 24 నుంచి 30వ తారీఖు వరకు 2 రాశుల్లో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ బుధుని యొక్క సంచారము ఏకాదశి స్థానంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది, లాభాలు వస్తాయి, ధనార్జన పెరుగుతుంది, చాలా ఇంట్లో కూడా చక్కటి వాతావరణం అంతా ఏర్పడుతూ ఉంటుంది. ఏది ముట్టుకున్నా లాభం అన్నట్టుగా ఉంటుంది. ఈ బుధుని యొక్క సంచారం ఏకాదశి స్థానంలో 23వ తారీఖు వరకు జరుగుతుందండి. తదుపరి వ్యయ స్థానంలోకి వస్తున్నారు. 24వ తారీఖు నుంచి ఈ నెలాఖరు వరకు అక్కడ ఉంటారు. ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం డబ్బులు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి, శత్రుభయం పెరుగుతుంది, మనోవిచారం కలుగుతుంది, కొంతమందికి కలతల నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ వ్యయ స్థానంలో మాత్రం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్న కాలం మాత్రం బుధుడు అనుకూలంగా ఉండడు. దానికి ముందు మాత్రం 16 నుంచి 23 వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి. గురువు యొక్క సంచారం ఏకాదశి స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ గురువు వారు కదా కాబట్టి నైసర్గికంగా శుభుడు, నైసర్గిక శుభుడు కాబట్టి మరింత మంచి ఫలితాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. బాగా వ్యాపారాలన్నీ జరుగుతాయి, బాగా లాభాలు వస్తాయి, అందరి యొక్క కుటుంబంలోనూ బయట వారందరి యొక్క సహాయంగా అందుతుంది, ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలుపెట్టినప్పటికీ కూడా మీకు అందులో నైపుణ్యం కనబడుతుంది. అందరూ చాలా మెచ్చుకునేటువంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. లాభస్థానంలో చెప్పుకోలేనంత శుభాన్ని కలగజేస్తాడు మన గురువు అక్కడ సంచారం వల్ల. ఇకపోతే ఏకాదశి స్థానంలో రవి ముందు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, ధనాన్ని ప్రసాదిస్తాడు, ఆహ్లాదాన్ని ప్రసాదిస్తాడు. చాలా చక్కటి పరిస్థితులన్నీ కూడా మీకు ఏర్పడేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బుధుడు, గురువు, ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి ఈ 3 గ్రహాలు కూడా, బుధ, గురు, రవి 3 గ్రహాలు కూడా చక్కటి ఫలితాలన్నీ ఈ సింహరాశి వారికి అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం మాత్రం ఒక 24 నుంచి మాత్రం వ్యయ స్థానంలో జరుగుతోంది కాబట్టి అక్కడ కొద్ది మీకు ఇబ్బందులు కలగజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. బుధుడు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువ అవటము, అలాగే శత్రు భయము, ఇట్లాంటివన్నీ మనోవిచారం ఇలాంటివన్నీ జరిగే అవకాశం. 12వ స్థానంలో ఒక్క శుక్రుడు మాత్రమే సుఫలితాలు ఇస్తాడు, మిగతా గ్రహాలు ఏవి సుఫలితాలు ఇవ్వవు. అందుచేత ఇప్పుడు మీరు విన్నారు కదా ఏ విషయాలలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేది విన్నారు కదా మీరు. ఆ విషయాలు జాగ్రత్త పెట్టుకొని
ఆ విషయాలు తగు జాగ్రత్త తీసుకుంటూ మనం నిత్యము చేసుకునేటట్టు పూజలో ఆయా గ్రహాలకు సంబంధించి మరింతగా చేసుకోండి. శ్రద్ధ వహించి మరీ చేసుకోండి. శ్రద్ధగా చేస్తే తప్పకుండా భగవంతుడు పలుకుతాడు. మీ కష్టాలన్నింటినీ ఒక గట్టుకు చేరుస్తాడు. సుఖాలన్నింటినీ పోగు చేసి మీకు అందజేస్తాడు. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.